వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ సంబంధించి అయితే సమాసాల గురించి మనకి ఎగ్జామ్లో ఒక బిట్ అయితే వస్తుందన్నమాట. సో ఆ బిట్ మీరు ఎలా అటెంప్ట్ చేయాలి అన్నది మొత్తం ఈ ఒక్క వీడియోలోనే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఈ సమాసాలు మీకు తెలియాలంటే ఫస్ట్ విభక్తులు అనేవి తెలియాలన్నమాట. విభక్తులు అనేవి తెలిస్తేనే ఈ సమాసాల బిట్ని మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో నేను విభక్తులు ఎలా గుర్తుంచుకోవాలి, ఈజీగా ఎలా అటెంప్ట్ చేయాలి అన్నది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను ట్రిక్తో సహా. సో ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. సో దాని తర్వాతనే ఈ వీడియో చూడండి, దాని ద్వారానే ఈ వీడియో అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ అలాగే ఇంకా గ్రామర్కి సంబంధించి వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాము మన ఛానల్లో. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసేయండి అనమాట. సో ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. అండ్ దాని ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేస్తాయి అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సమాసం అనగా రెండు వేరువేరు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అంటారు. అంటే వీటిలో ఈ రెండు పదాల్లోని మొదటి పదం పూర్వపదం అయితే రెండో పదం ఉత్తర పదం అవుతుందన్నమాట. ఈ రెండు పదాలని అంటే వీటిని విభజించి రాసే పదాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇందులో మొదటిది తత్పురుష సమాసం. తత్పురుష సమాసం అంటే ఉత్తర పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. ఉత్తర పదం అంటే ఏంటి? రెండవ పదం. ఆ రెండవ పదానికి అర్థంకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగానే పూర్వ పదానికి ఉన్న విభక్తి లోపిస్తుంది. అలా ఏ విభక్తి లోపిస్తుందో ఆ తత్పురుష సమాసం అవుతుందన్నమాట ఇది. సో తత్పురుష సమాసంలోని రకాలనేవి చూద్దాం ఇప్పుడు. ప్రథమ తత్పురుష సమాసం. ఇక్కడ ఉదాహరణ చూసినట్టయితే మధ్యాహ్నం అంటే అహ్నం యొక్క మధ్య భాగము అనేది చూడండి. అంటే ఇక్కడ ఉత్తర పదానికి ప్రాధాన్యతను ఇస్తూ పూర్వపదం యొక్క పదంలో విభక్తి అనేది లోపించిందనమాట. చూడండి ఇక్కడ ము అన్నది భాగము అన్న దాంట్లో ము అనేది లోపించింది కాబట్టి ఇది ము అన్న విభక్తి ఏ ప్రత్యయంలో ఉంటుంది? ప్రథమ విభక్తిలో. కాబట్టి దీన్ని ప్రథమ తత్పురుష సమాసం అన్నారు. ఇక్కడ యొక్క అనుంది కదా, దీన్ని చూడకూడదు మనం. పూర్వపదంలో ఏ విభక్తి అయితే లోపిస్తుందో ఆ విభక్తి యొక్క తత్పురుష సమాసం అన్నమాట ఇది. ద్వితీయ తత్పురుష సమాసం. ఉదాహరణ చూసినట్టయితే భూపాలుడు భూమిని పాలించువాడు అని అర్థం. ఇక్కడ చూడండి నీ అన్న విషయం, నీ అన్నది లోపించిందన్నమాట. చూడండి నిన్ నున్ లన్ కుర్చీ గురించి అన్నది ద్వితీయ విభక్తికి సంబంధించింది కాబట్టి నీ అన్న విభక్తి లోపించింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. తృతీయ తత్పురుష సమాసం. ఉదాహరణ విద్యాధికులు విద్య చేత అధికులు. ఇక్కడ చూడండి చేత అని వచ్చింది కదా, ఈ చేత అన్నది మనకి ఏ విభక్తిలో వస్తుంది? ప్రత్యయం చేతన్ చేన్ తోడంతోన్ అనేది తృతీయ విభక్తిలో వస్తుంది. కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం అవుతుందన్నమాట. చతుర్థి తత్పురుష సమాసం. ఉదాహరణ భోజనశాల భోజనం కొరకు శాల. ఇక్కడ కొరకు అన్నది వచ్చింది కదా ప్రత్యయం. ఈ ప్రత్యయం ఏ విభక్తిలో ఉంటుంది? కొరకున్ కై అనే ప్రత్యయాలు చతుర్థి విభక్తిలో ఉంటాయి. కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం అవుతుందన్నమాట. పంచమి తత్పురుష సమాసం. ఉదాహరణ అగ్ని భయం అగ్ని వలన భయం. ఇక్కడ మనకు ప్రత్యయం వలన వచ్చింది. వలన కంటెన్ పట్టి ఈ ప్రత్యయాలు మనకి పంచమి విభక్తిలో వస్తాయన్నమాట. కాబట్టి ఇది పంచమి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం. ఉదాహరణ పూల రాశి పూల యొక్క రాశి. యొక్క లోన్ లోపల అంటే మనకి ఇక్కడ ఏ విభక్తి లోపించింది? యొక్క. ఈ యొక్క అన్న ప్రత్యయం ఏ విభక్తిలోనిది? షష్ఠీ విభక్తిలోనిది. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ మీరు పూర్వపదంలో ఏ విభక్తి లోపించిందో ఆ విభక్తిని మాత్రమే చూడండి, ఉత్తర పదాన్ని మీరు చూడనవసరం లేదు. సప్తమి తత్పురుష సమాసం. ఉదాహరణ ధనలోభం
ధనము నందు లోపం. ఇక్కడ మనకి ఏ విభక్తి లోపించింది? నందు అన్నది. అందు, నన్ అన్నవి అంటే ఈ ప్రత్యయాలు ఏ విభక్తికి సంబంధించినవి? సప్తమి విభక్తికి సంబంధించినవి కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. నన్ తత్పురుష సమాసం. నన్ అంటే వ్యతిరేకార్థం సూచించు పదం అన్నమాట. ఉదాహరణ చూడండి, అవిద్య. విద్య కానిది అవిద్య అని, అంటే ఇలా వ్యతిరేకంగా సూచిస్తుంది ఈ పదం. ఇంకా ఉదాహరణలు చూసినట్టయితే అసత్యం, సత్యం కానిది అసత్యం. అనాది అంటే ఆది కానిది అనాది. ఇలా ఈ విధంగా అన్నమాట వ్యతిరేకార్థాన్ని సూచించున్నది నన్ తత్పురుష సమాసం అంటారు. రెండవది కర్మధారాయ సమాసం. కర్మధారాయం అంటే విశేషణ విశేష్యం అంటే నామవాచకం అని అర్థం, విశేషణ అంటే గుణం అని అర్థం. వీటి మధ్య జరిగే సమాసాన్ని కర్మధారాయ సమాసం అంటారు. చూడండి, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం అంటే విశేషణం గుణాన్ని తెలిపే పదం పూర్వపదంలో ఉంటుంది అని అర్థం. ఉదాహరణ చూడండి, తెల్ల చొక్కా అంటే తెల్లనైన చొక్కా. ఇక్కడ అయినా అన్నది విగ్రహవాక్యం అన్నమాట. తెల్ల అంటే అది గుణాన్ని తెలుపుతుంది కదా, అది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం అవుతుందన్నమాట. విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం. ఇక్కడ విశేషణం అంటే విశేషణం గుణాన్ని తెలిపే పదం ఉత్తర పదంలో ఉంటుందన్నమాట, రెండవ పదంలో. ఉదాహరణ చూసినట్టయితే మహిళా వృద్ధురాలు, వృద్ధురాలైన మహిళ. చూడండి, వృద్ధురాలు అన్నది ఉత్తర పదం కదా, ఆ ఉత్తర పదంలో గుణాన్ని తెలిపే పదం ఉందన్నమాట. ఇక్కడ అయినా అన్నది విగ్రహవాక్యం కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం అవుతుంది. ఉభయపద కర్మధారాయ సమాసం. ఇక్కడ పూర్వపదం మరియు ఉత్తర పదాలు రెండిటిలో విశేషణమే ఉంటుందన్నమాట. ఉదాహరణ ధీరోదత్తుడు. చూడండి, ధీరుడు, ఉదాత్తుడు ఇక్కడ రెండూ కూడా విశేషణాలే. ఇది ద్వంద్వ సమాసం వల్లనే ఉంటుంది కానీ చూడ్డానికి ఇందులో విశేషణాలు మాత్రమే ఉంటాయన్నమాట. అదే ద్వంద్వ సమాసంలో నామవాచకాలు ఉంటాయి. ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం. ఉపమానం అంటే ఉదాహరణ లేదా పోలిక అని అర్థం. ఉదాహరణ లేదా పోలిక పూర్వపదంలో ఉంటుంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం అంటారు. ఉదాహరణ చూసినట్టయితే అమృత మధురం, అమృతం వలె మధురమైనది. ఇక్కడ చూడండి, వలె అనేది విగ్రహవాక్యం అవుతుంది కానీ అమృతం ఇది పూర్వపదంలో ఉంది కదా ఈ ఉపమానం కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం అవుతుంది. ఉపమాన ఉత్తరపద కర్మధారాయ సమాసం. ఇక్కడ ఉత్తర పదం అంటే రెండవ పదంలో ఉపమానం అనేది ఉంటుంది అన్నమాట. ఉదాహరణ నరసింహ, సింహం వంటి నరుడు. చూడండి, సింహం అనేది ఉత్తర పదం కాబట్టి ఇది ఉపమానం కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారాయ సమాసం అంటారు. ఇక్కడ వంటి అనేది విగ్రహవాక్యం అవుతుంది. సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం అంటే పేరును తెలిపే పదం పూర్వపదంలో ఉంటుందన్నమాట. ఉదాహరణ చూడండి, గంగా నది. గంగా అను పేరు గల నది. చూడండి, పేరును తెలిపే పదం పూర్వపదంలో ఉంది గంగా అన్నది. ఇక్కడ అని పేరు గల అన్న వాక్యం విగ్రహవాక్యం అవుతుందన్నమాట. కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం అవుతుంది. రూపక సమాసం. ఇక్కడ చూడండి, ఉత్తర పదాన్ని నిర్ధారించే పదం పూర్వపదంలో ఉంటుంది. అంటే రెండవ పదం ఎలాంటిదో నిర్ధారించే గుణం అనేది పూర్వపదంలో మొదటి పదంలో ఉంటుందన్నమాట. ఉదాహరణ చూడండి, విద్యాధనం. విద్య అనేది ధనం అంటే విద్య అనేది ఎలాంటిది? ధనం లాంటిది అనేది ఇక్కడ అన్నమాట అర్థం. కాబట్టి దీన్ని రూపక సమాసం అంటారు. మూడవది ద్విగు సమాసం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ద్వి అంటేనే రెండు అని కదా అర్థం. ఇది ఒక ట్రిక్ అనమాట. ద్వి అంటే రెండు కదా అంటే సంఖ్య అని అర్థం. సో ఇది సంఖ్యని సూచిస్తుందన్నమాట. చూడండి, పూర్వపదంలో సంఖ్యావాచకం, ఉత్తర పదంలో నామవాచకం ఉంటుంది. ఉదాహరణ చూడండి, షణ్ముఖాలు, ఆరైన ముఖాలు. ఆరు అనేది చూడండి, ఇది పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంది. ముఖాలు అన్నది ఉత్తర పదంలో నామవాచకం ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. నాలుగవది ద్వంద్వ సమాసం. చూడండి, పూర్వ ఉత్తర పదాలు రెండిటిలోనూ నామవాచకాలే ఉంటాయి. ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే విశేషణ ఉభయపద కర్మధారాయ సమాసంలా ఉంటుంది. ముందే చెప్పుకున్నాం కదా ఇది, కాకపోతే దానిలో విశేషణాలు ఉంటాయి. ఈ ద్వంద్వ సమాసంలో నామవాచకాలే ఉంటాయి అన్నమాట రెండిటిలోనూ. ఉదాహరణ చూడండి, రామకృష్ణులు. రాముడు మరియు కృష్ణుడు అనేసి ఇలా రెండు నామవాచకాలే ఉంటాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవుతుంది.
ఐదవది బహువ్రీహి సమాసం అనగా అన్యపద అర్థ ప్రాధాన్యం కలది. అనగా విగ్రహవాక్యంలో లేని వేరే పదం అనేది అర్థం మీనింగ్ అనేది వస్తుందన్నమాట ఈ యొక్క సమాసానికి. చూడండి, అనంతుడు అంటే అంతము లేనివాడు. అంతము లేనివాడు ఎవరు? విష్ణువు. ఇలా వేరే మీనింగ్ అనేది వస్తుందన్నమాట విగ్రహవాక్యంలో లేనిది బహువ్రీహి సమాసం అన్నది. అవ్యయీభావ సమాసం. అవ్యయం పూర్వపదంలో ఉంటుంది. ఇక్కడ అవ్యయం అనగా లింగ వచన విభక్తి లేనిది అని అర్థం. ఉదాహరణ చూడండి, ప్రతి దినము అంటే దినము దినము అనే అర్థం విగ్రహవాక్యం. యథాశక్తి అంటే శక్తి ఎంతో అంత. ఇక్కడ చూడండి, ప్రతి మరియు యథా ఈ రెండు అవ్యయాలు అవుతాయన్నమాట. కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం అవుతుంది. సో ఇది ఇవాళ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. సో దాని ద్వారా మన వీడియోస్ అన్ని లేటెస్ట్ అప్డేట్స్ ద్వారా మీకు అందుతాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.